వంశీ వల్లభనేని కానరారేమో అంటున్నారు మాచవరం పోలీసులు. వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా, ఆయన అనుచరులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ హాట్ టాపిక్ గా మారారు వైసీపీ నేత వల్లభనేని వంశీ. సునీల్ అనే వ్యక్తిపై దాడి కేసులో వంశీకి సమన్లు ఇచ్చేందుకు వారం రోజుల క్రితం ఆయన ఇంటికి వెళ్లారు మాచవరం పోలీసులు. అయితే వంశీ అక్కడ లేరన్నారు. విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టులో విచారణలో ఉన్న సత్యవర్ధన్ కేసు వాయిదా కోసం వంశీ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. కానీ సోమవారం వంశీ కోర్టుకు వెళ్లలేదు. కొన్ని రోజులుగా వంశీ బయట కనిపించడం లేదంటున్నారు పోలీసులు. ఈ నెల 17న మాచవరం పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. 2024 జూన్ 7న సునీల్పై దాడి చేయమని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారన్న ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు పోలీసులు. ఈ కేసులో వంశీని ప్రధాన నిందితుడిగా చేర్చారు. రామకృష్ణ, రవి, కొమ్మాకోట్లు, ఓలుపల్లి రంగా, కాట్రు శేషు, బాబు, ప్రభుకాంత్తో పాటు మరికొంతమందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ రిలీఫ్ దొరకలేదు. దీంతో వంశీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సునీల్ పై దాడి కేసులో వంశీని మాచవరం పోలీసులు అరెస్టు చేస్తారన్న ప్రచారము జరుగుతుంది. అందుకే వంశీ అందుబాటులో లేకుండా పోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో మిగతా నిందితులు పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు పోలీసులు. ఇప్పటికే సత్యవర్ధన్ కేసులో 4 నెలలు జైలు జీవితం గడిపారు వల్లభనేని వంశీ. జైల్లో వంశీ అనారోగ్యానికి గురయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక వంశీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేశారు. వారం రోజులుగా వంశీ అందుబాటులో లేరన్న ప్రచారము జరుగుతోంది. వంశీ ఆరోగ్యానికి గురైతే ఎవరికి అందుబాటులో ఉండరు అంటున్నారు ఆయన అనుచరులు. ఆయన ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే అందుబాటులో లేరేమో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.